ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు మనం సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని వివరించేటువంటి సంస్కృత శ్లోకం గురించి తెలుసుకుందాం. భాషాసు ముఖ్య మధురా దివ్యా గీర్వాణ భారతి తస్మాదిహి కావ్యం మధురం తస్మాదపి సుభాషితం. భాషాసు ముఖ్య మధురా దివ్యా గీర్వాణ భారతి తస్మాదిహి కావ్యం మధురం తస్మాదపి సుభాషితం అనని సంస్కృత భాష యొక్క విశేషాన్ని ఈ శ్లోకంలో సంస్కృత శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. భాషాసు ముఖ్య, అన్ని భాషల యందు ముఖ్యమైనటువంటి భాష సంస్కృత భాష. భాషాసు ముఖ్య మధుర, మధురమైనటువంటి భాష. మధురము అంటే తీయనైనటువంటి భాష సంస్కృత భాష. భాషాసు ముఖ్య మధుర దివ్య, దివ్యమైనటువంటి భాష. దివ్య అంటే దేవతలు భాష మాట్లాడేటువంటి భాష ఈ సంస్కృత భాష. మధుర దివ్య గీర్వాణ భారతి. గీర్వాణ అనేటువంటి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని గీర్వాణి అని అంటారు. అలాగే గీర్వాణ భారతి, భారతి అంటే సరస్వతీదేవి. ఈ భాషే సరస్వతీదేవి యొక్క స్వరూపము, గీర్వాణ స్వరూపము అని చెప్తూ ఇటువంటి గొప్ప భాషలలో ముఖ్యమైనటువంటి భాష, మధురమైనటువంటి భాష, సరస్వతి స్వరూపమైనటువంటి భాష. ఈ సంస్కృత భాషలో చెప్పబడినటువంటి కావ్యాలు, ఎన్నో కావ్యాలు రాశారు. కాళిదాసు మొదలుకొని వాల్మీకి మహర్షి మొదలుకొని కాళిదాసుతో సహా భారవి, ఇలా ఎంతోమంది కవులు రచించినటువంటి కావ్యాలు, వాల్మీకి మహర్షి రచించినటువంటి ఇతిహాసాలు, ఇవన్నీ కూడా సంస్కృత భాషలో చెప్పబడ్డాయి. ఆ సంస్కృత భాషలో ఇది మధురమైనటువంటి భాష కాబట్టి ఈ సంస్కృత భాషలో చెప్పబడినటువంటి కావ్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఈ సంస్కృత భాషలో కావ్యాలు చెప్తే చాలా గొప్పగా ఉంటాయి. భాషాసు ముఖ్య మధురా దివ్యా గీర్వాణ భారతి తస్మాదిహి కావ్యం మధురం. ఈ భాషే కాదు, ఇందులో చెప్పబడినటువంటి కావ్యాలు ఎంతో మధురంగా ఉంటాయి. తస్మాదపి సుభాషితం. ఈ కావ్యాలే కాదండి, ఈ కావ్యాల కన్నా గొప్పగా, అతి గొప్పగా సుభాషితాలు అంటే మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అతి మధురంగా ఉంటాయి, చాలా గొప్ప మాధుర్యాన్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి సంస్కృత భాషలో చెప్పబడినటువంటి సరళంగా మరే భాషలోనూ ఎక్కువ భావాన్ని తక్కువ పదాలతో చెప్పగలిగేటువంటి భాష ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది సంస్కృత భాష. ఆ యొక్క భాష యొక్క వైశిష్ట్యాన్ని సంస్కృత శ్లోకం రూపంలో అందించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చాలా గొప్పవారు. భాషాసు ముఖ్య మధురా దివ్యా గీర్వాణ భారతి తస్మాది కావ్యం మధురం తస్మాదపి సుభాషితం అని చెప్తున్నారు. ఇక సంస్కృతము అనేటువంటి పదం ఏదైతే ఉందో సంస్కరించబడినటువంటి కృతి అని మనం అర్థం చేసుకోవాలి. సంస్కరించబడినటువంటి భాష అనేటువంటిది ఈ పేరుని బట్టి మనకి అర్థమయ్యేటువంటి విషయము. ఇక మన సనాతన ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ఒక భావన ఏమిటంటే ఈ సంస్కృత భాష శివుని యొక్క డమరక శబ్దం నుండి శబ్దం అనేటువంటిది పుట్టి భాష అనేటువంటిది ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ సంస్కృత భాష యొక్క లిపి సరస్వతీ లిపి మొదటగా ఉండేది, సరస్వతీ లిపిలో ఉండేది. ఆ సరస్వతీ లిపే బ్రాహ్మీ లిపిగా ఉండేది. తరువాత ఈ బ్రాహ్మీ లిపే దేవనాగరి లిపిగా రూపాంతరం చెంది ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉండేటువంటి భాషా లిపి ఏదైతే ఉందో ఆ లిపి దేవనాగరి లిపిలో ఉంది. అలాగే ఎన్నో కావ్యాలు, తాళపత్ర గ్రంథాలు బ్రాహ్మీ లిపిలో కూడా మనకి లభ్యమవుతున్నాయి. ఆ గ్రంథాలన్నింటినీ కూడా, బ్రాహ్మీ లిపిలో ఉండేటువంటి గ్రంథాలన్నింటినీ కూడా, ఆ విజ్ఞానాన్ని అన్నింటినీ కూడా చదివి మనం గ్రంథస్థం కనుక ఆధునిక కాలానికి తగ్గినట్టుగా డిజిటలైజ్ చేసినట్టయితే ఎంతో గొప్ప విజ్ఞానానికి వారసులు అని మనం గర్వించడానికి అవకాశం ఉంటుంది.
ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ కాశ్మీరీ మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి భాషల్లో కాశ్మీరీ భాష ఒకటి. ఈ కాశ్మీరీ భాషని బ్రాహ్మీ లిపిలో, సరస్వతి లిపిలో కూడా రాయడం జరుగుతుంది. ఈ సంస్కృత భాష లిపి ఏదైతే మొదటి రూపం ఏదైతే ఉందో ఆ మొదటి రూపం బ్రాహ్మీ లిపి, సరస్వతి లిపిలో కాశ్మీరీ భాషని రాయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ బ్రాహ్మీ లిపిని, సరస్వతి లిపిని వాడటం తగ్గి దేవనాగరి లిపిని సంస్కృత భాషలో లిపిగా వాడటం జరుగుతుంది. అయితే ఈ సంస్కృత భాష ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషలకి మూల భాష అని ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ప్రపంచ భాషలకి మూలమైన భాష అదేంటండి, భారతదేశంలో కదా ఈ సంస్కృత భాష ఉంది అని అంటే అనేక రకాలైనటువంటి భాషలు, ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ భాషను తీసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి పదాలు సంస్కృత భాష నుండే పుట్టాయి. చాలా బేసిక్ వర్డ్స్ అని ఏవైతే భావిస్తామో మనం చూసినట్టయితే ఆ ఇంగ్లీష్లో మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, జీన్స్, జెనెటిక్, అలాగా బేసిక్ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని మనం చూసుకున్నట్టయితే మాతృ అనేటువంటి సంస్కృత పదం నుండి మదర్ అని, భ్రాతృ అనేటువంటి సంస్కృత పదం నుండి బ్రదర్ అని, పితృ అనేటువంటి సంస్కృత శబ్దం నుండి ఫాదర్ అని, అలాగే సోదరి అనేటువంటి శబ్దం నుండి సిస్టర్, సా అనేటువంటి సకారం ఏదైతే ఉందో అది సమానంగా మనకు గోచరిస్తంగా కనిపిస్తుంది. అలాగే జెనెటిక్స్ అనేటువంటి దాన్ని ఒక శాస్త్రంగా మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు మన యొక్క బానిసల మనం ఎవరినైతే పరిపాలిస్తున్నామో పాలితుల యొక్క భాష గొప్ప భాష, మన యొక్క భాష ఆ భాష నుండి పుట్టిందా అంటే మన యొక్క ఆత్మాభిమానం, మనం ఏం కావాలి అనేటువంటి ఉద్దేశంతో సంస్కృత భాష వేరే భాష నుండి పుట్టిందని, ఈ పదాలన్నీ కూడా లాటిన్ భాష నుంచి పుట్టాయని అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసి వాళ్ళు మాత్రం సంస్కృత భాష నుండే అనేటువంటిది మనసులో అనుకుని ఈ విషయాన్ని భారతీయులకి అందకుండా చేశారు. ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పటికి కూడా మనం బ్రిటిష్ వారు చెప్పేటువంటి విషయాలనే అనుసరిస్తూ ఉన్నాం. మన యొక్క భాషా వైశిష్ట్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక మన తెలుగు భాష గురించి చెప్పుకోవాలి అని అంటే సంస్కృత భాషతో సమానమైనటువంటి భాష మన తెలుగు భాష అంటంలో ఏమాత్రము సందేహం లేదు. సంగీత సాహిత్యాలకి అనువైనటువంటి భాష మన తెలుగు భాష. ఈ తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాష వైభవాన్ని తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం. ఎందుకంటే శబ్ద ప్రధానమైనటువంటి భాష సంస్కృత భాష. ఎన్నో రకాలైనటువంటి శబ్దాల్ని సంస్కృత భాషలో రాయలేనటువంటి శబ్దాల్ని కూడా మనం తెలుగు భాషలో రాయొచ్చు అనేటువంటి విషయాన్ని గర్వంగా మనం తెలుగు వారు అందరం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అళ అనేటువంటి అక్షరం సంస్కృతంలో పలుకుతాం కానీ రాసేదానికి అళ అనేటువంటి అక్షరం సంస్కృతంలో లేదు. అలాగే చాలా కొన్ని అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు వారికే ప్రత్యేకమైనటువంటి అక్షరాలు సంస్కృత భాషలో లేవు, తెలుగు భాషలో ఉన్నాయి. మనకు లలిత సహస్రనామంలో కూడా మనం గమనించినట్టయితే నిర్గుళ, నిర్గళ, అళ, కళ, కళ అనేటువంటి పదాన్ని మనం ఉచ్చరిస్తాం కానీ కళ, అళ అనేటువంటి అక్షరం లేకపోవడం చేత లాగా ఉచ్చరించడం, పలకడం జరుగుతుంది. కానీ మనం తెలుగులో కళ, కళ్ళు, పళ్ళు, కాళ్ళు, వేళ్ళు అనేటువంటి పలికేటువంటి పదాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం స్పష్టంగా రాయగలుగుతాము. అది తెలుగు వారికే గొప్పతనం. ఈ సంస్కృత భాష సమస్తమైనటువంటి భాషలకి కూడా మూలమైనటువంటి భాష అని ఆ సంస్కృత భాష వైభవాన్ని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప భాషలో చెప్పేటువంటి కావ్యాలు ఎంత మధురంగా ఉంటాయో ఈ గొప్ప భాషలో చెప్పబడినటువంటి సుభాషితాలు కూడా ఇంకా గొప్పగా మధురంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ సుభాషిత శ్లోకంలో భాషాసు ముఖ్య మధురా దివ్య గీర్వాణ భారతి
తస్మాది కావ్యం మధురం తస్మాదపి సుభాషితం అనేటువంటి శ్లోకంలో అందించినటువంటి పెద్దలకి ఈ సంస్కృత భాష గురించి సంస్కృత శ్లోక రూపంలో సుభాషితాల యొక్క గొప్పతనాన్ని, సంస్కృత భాష యొక్క వైశిష్ట్యాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి వీక్షకులందరికీ కూడా నమస్కారములు.